टीआरएस के कारकुदा सदर और वजीर इंडस्ट्रीज के टी रामाराव ने कहा है कि उनकी पार्टी दुबक असम्बली के ज़िमनी चुनाव में अवाम के फैसले को कबूल करती है। इस डिसीज पर बीजेपी के रघुनंदन राव ने कामयाबी हासिल की है। के टी रामाराव ने कहा कि वो पार्टी की नाकामियों का जायजा लेंगे और अपनी गलतियों की सलाह करेंगे। उन्होंने कहा कि गुज़श्ता 6 साल में टीआरएस ने कई कामयाबी हासिल की है। जब भी हमने कोई इलेक्शन जीता है तो हम ज़्यादा खुश भी नहीं हुए और जब हम इलेक्शन हार रहे हैं तो हम ज़्यादा दिलबर्दाश्ता भी नहीं है। वज़ीर इंडस्ट्री ने कहा कि दुबक के नतायज हमारी आंखें खोलने के लिए काफ़ी है। हम आवाम की बदस्तूर फलाह बहबूद के लिए काम करते रहेंगे। नमस्कारम। 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన నాటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఉప ఎన్నికలు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికల్లోనైనా అప్రతిహతంగా అనితర సాధ్యమైన విజయాలను నమోదు చేయడం జరిగింది. సరిగ్గా సంవత్సరం కిందట సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. మేము ఏ ఎన్నిక గెలిచినప్పుడైనా గతంలో మా పార్టీ అధ్యక్షుల వారు కానీ పార్టీ నాయకులు కానీ అందరం కూడా మీకు ఎప్పుడు కలిసినా ఒకటే చెప్పాం, విజయాలకు పొంగిపోము, గర్వపడము, అపజయాలకు కుంగిపోము, అపజయాలకు ఎదురు దెబ్బలకి ఇబ్బంది పడము, కృంగిపోము అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాం. ఈరోజు దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో మాకు ఓటు వేసిన 62,000 పైచిలకు ప్రజలకు ముందుగా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ఉప ఎన్నికలో పార్టీ పిలుపు మేరకు పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శాసనసభ్యులకు, గౌరవ ప్రజాప్రతినిధులకు